చేతిలో ఎప్పుడు ఫోన్ ఉంటుంది కదా, ఇక చదువు మీద శ్రద్ధే ఉంటుంది. రేపటి నుంచి ట్యూషన్కి పంపిస్తాను, అప్పుడు తెలుస్తుంది తనకి. అమ్మో కరెక్టే. ఇలారా అమ్ము, నీకేదైనా అర్థం కాకపోతే నన్ను అడుగు. ఈ అత్తయ్య నీ డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తుంది, సరేనా? వదినా, ట్యూషన్ అని చెప్పి తనని భయపెట్టకండి. అది ఇప్పుడు ఓకేనాము? ఇంక నుంచి నీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అత్తయ్య క్లారిఫై చేస్తుంది. అయ్యో మావయ్య, ఇప్పుడు విషయం అది కాదు. నోరు ముస్తావైకు, నువ్వు ఇలా సతాయిస్తూనే ఉంటావా? పద ఊరికే. నిఖిల ఏమైనా మెసేజ్ చేసిందేమో చూద్దాం. ఏమైంది తనకి? ఎందుకు ఈ మధ్య మెసేజ్ చేయట్లేదు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవరేమంటారు? తను చాట్ చేస్తున్నట్లు ఎవరికి తెలియదు కదా. వదిలికి ఏమైనా తెలిసి ఉంటుందంటావా? నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని వదిన గారికి చెప్పిందా ఏంటి? కానీ వదినకు తెలిసిందే నిన్నే కదా. అంటే వేరే కారణం ఏదో ఉంది. అదేమై ఉంటుంది? మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే ఏంటి? ఫోన్ చేస్తాను. ఇతను ఫోన్ చేస్తున్నాడేంటి?